రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో బోర్ పైపులు దించుతుండగా విద్యుత్ మ్యాన్ లైన్ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కోనరావుపేట మండలం బాపు సాయిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోచయ్య అనే రైతు వ్యవసాయ బావిలో బోర్ పైపులు దించుతుండగా విద్యుత్ తీగలకు పైపులు తగిలి నలుగురు కూలీలకు విద్యుత్ షాక్ తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భూమయ్య అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్ పరామర్శించారు. కోసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలీ పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరొకరు చనిపోవడం, ఇప్పుడే వారి కుటుంబాలు కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రులు క్షేత్రగ్రాతులను కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు, వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందియాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం అని చెప్తున్నారు. బావుసపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం, వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ